ముందుగా మీకు వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. మనం చూస్తా ఉన్నాం సార్. నిన్నటి రోజున మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యేటటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద ఐటీడీపీ గాని ఎల్లో మీడియా గాని ముందుగా ఒక విష ప్రచారం చేసినటువంటిది వాళ్ళు బొక్క బోర్లా పడ్డారు. వాళ్ళు చేసినటువంటి విష ప్రచారం ఏంటంటే ఈ యొక్క కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు పిలిపించేదో అరెస్ట్ చేస్తారనేటువంటి విధానం ఒక లేయర్ గా ప్రచారం చేశారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళకు కూడా తెలియనిది కొంతమంది విశ్లేషకులు, పచ్చ మీడియా విశ్లేషకులు కూడా తెలియనటువంటి అంశం ఏంటంటే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య లండన్ ప్రయాణం పెట్టుకొని కోర్టు పర్మిషన్ తీసుకున్నప్పుడు సిబిఐ కొన్ని వాదనలు వినిపించి ఆయనకు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి చెప్తే కోర్టు దాన్ని అన్నింటిని తోసిపుచ్చి పర్మిషన్ ఇచ్చి తర్వాత ఏదైతే హాజరు కావాలనేటువంటి అంశం గురించి లండన్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి కోర్టుకు హాజరయ్యే యొక్క సంతకం చేయాలనేటువంటి అంశం మీద ఆ షరతు విధించినటువంటి అంశం ఉంటే దానికోసం ఆయన వస్తే దానికి షెడ్యూల్ ఆయన ప్రిపేర్ చేసుకొని హైదరాబాద్కి వస్తుంటే దాని మీద పుంకాలుగా ఐటీడీపీ ఎల్లో మీడియా దానికి సంబంధించినటువంటి అనలిస్టులు, టీడీపీ ముసుగులు అనలిస్టులు కూడా చేసినటువంటి విష ప్రచారం మనం చూసాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జన ప్రభంజనం అండి. ఈ యొక్క భారతదేశంలోని ఒక మాట మీద, విలువల మీద మాట తప్పని మాట ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తాడనేటువంటి అంశం మీద ప్రజల అభిమానము, చాలా మంది అభిమానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జనం వస్తారనేది అందరికీ తెలిసినటువంటి. అయితే దీని మీద స్పెషల్ డిబేట్లు పెట్టి ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు అయితే నిన్న మాట్లాడిన అంశం జగన్ గారిని ఎన్కౌంటర్ చేయాలి, అసలు ఈ జనం పోలీసులు, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారని ఏడుపు కొట్టి వ్యవహారాలు చేశారు. చివరకు ఆయన ప్రయాణించినటువంటి విమానం మీద కూడా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నాయకులు ఏదైతే సీఎం, డిప్యూటీ సీఎం, డిఫాక్టో సీఎం ఏదైతే లోకేష్ ప్రతి వారం వీకెండ్ ట్రిప్పుల తోటి ప్రజాదానం వ్యర్థం చేస్తుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన సొంత ఖర్చుతోటి ప్రయాణం చేస్తే వీళ్ళకి అభ్యంతరం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంతగా ఏడ్చినటువంటి వీళ్ళు మరి వాళ్ళ యొక్క నాయకుల అంశంలో ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఉంది. వీళ్ళ యొక్క అనలిస్టులు ఏదైతే ఐటీడీపీ బ్యాచ్, తెలుగుదేశం పార్టీ కొంత ఎల్లో మీడియాకి చేస్తున్నటువంటి విష ప్రచారం అయితేనేమి, అనలిస్టుల ప్రచారం అయితేనేమి ప్రజల్లో చాలా అపహాస్యం పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ అంశం గురించి ప్రజల అభిమానం ఉన్నటువంటి నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందుకెళ్తారనేటువంటి అంశం మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయము వాళ్ళకి హెడ్ ఆఫీస్ గా మారి అక్కడి నుంచే ఎఫ్ఐఆర్లు కానీ అరెస్టులు కానీ మనం చూసాం. ఎంత దుర్మార్గం రాష్ట్రంలో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అరెస్టులు చూసాం. అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అక్రమంగా పోక్సో కేసు పెట్టినటువంటి ఘటన కానీ, అనేక మంది వ్యక్తుల మీద గంజాయి కేసులు పెట్టి నాయకుల మీద, వైసీపీ నాయకుల మీద వేధింపులకు గురి చేసి ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుచుతున్నటువంటి దుస్థితి ఉంది. ఇది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ యొక్క పోలీస్ వ్యవస్థ 36వ ర్యాంక్ వచ్చింది. ఖచ్చితంగా ఇది పోలీస్ శాఖ సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా మీ యొక్క డ్యూటీ మీరు చేయాలి. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆదేశాలు పాటిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ప్రజాస్వామ్యవాదులు ఊరుకోరు, ప్రజా సంఘాలు ఊరుకోరు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అదే ఈ మధ్య లోకేష్ కూడా బీహార్ ప్రచారం చేసి వచ్చాడండి. అదేదో జంగిల్ రాజు, ఏదో ఆటవిక రాజ్యం అని చెప్పాడు. కానీ ఇవాళ బీహార్ పోలీసు వ్యవస్థ 15వ స్థానంలో ఉంది, మీరు 36వ స్థానంలో ఉంది. కళ్ళు తెరవండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామండి. రైట్, మంచి పాయింట్ చెప్పారు. బీహార్ వీళ్ళు ఇచ్చి అక్కడ జంగిల్ రాజ్ అంటే బీహార్ ఏమో బెటర్గా ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమో అధ్వానంగా ఉందని నీవు కేంద్ర నివేదిక వెల్లడించింది అనమాట. ఇదంతా రెడ్ బుక్ ఎఫెక్ట్ అనుకోవాలి. థ్యాంక్ యూ రామారావు గారు.